రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్జెండర్ల నియామకాలు కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు అధికారులు. తొలిసారిగా సిటీ కమిషనరేట్ పరిధిలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఈవెంట్లో 58 మంది ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు. ఈవెంట్ తరువాత 44 మందిని సెలెక్ట్ చేశారు అధికారులు. ఇక 800 మీటర్ల రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. ట్రాన్స్జెండర్ల నియామక ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని స్టార్ట్ చేశారు. గోషామహల్ స్టేడియంలో ట్రాన్స్జెండర్ సంబంధించి వాళ్ళకి ఈవెంట్స్ నిర్వహించిన తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ట్రాఫిక్ సంబంధించి వాళ్ళని విధుల్లోకి తీసుకునే విధంగా పూర్తి స్థాయిలో ప్రణాళికలు రెడీ చేశారు. ప్రస్తుతం మనతో పాటు ఈవెంట్స్ లో పాల్గొన్న ట్రాన్స్జెండర్స్ మనతో పాటు ఉన్నారు. అసలు ఎలాంటి ఈవెంట్స్ జరిగాయి, ఏ విధంగా ఆ సెలక్షన్ అనేది జరిగింది అనేది మాట్లాడదాం. చెప్పండి, ఈ రోజు మీరు ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఏ రకమైన ఈవెంట్స్, ఎన్ని రకాల ఈవెంట్స్ పెట్టారు, సెలెక్షన్ ఎట్లా జరిగింది? 3 ఈవెంట్స్ జరిగాయండి. రన్నింగ్ రేస్ అయింది, అలాగే షార్ట్ పుట్ అయింది, లాంగ్ జంప్ అయిందండి. మాకు ఫస్ట్ కొంచెం టఫ్ అనిపించింది, తర్వాత చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఒకదాన్ని క్వాలిఫై అయ్యేసరికి ఇంకొకటి క్వాలిఫై అవ్వాలని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము క్వాలిఫై అయినందుకు. మెయిన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డెసిషన్ తీసుకుంది. సో గవర్నమెంట్ కి ట్రాన్స్జెండర్ తరఫున మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్కి ముఖ్యంగా మా ట్రాన్స్జెండర్స్ కి ఈ అవకాశాన్ని కల్పించినందుకు సార్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముందు మా వచ్చే తరాలకి కూడా ఇలాంటి ఫెసిలిటీస్, మంచి ఫెసిలిటీస్ కల్పించాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, అంటే ట్రాన్స్జెండర్స్ అంటేనే ఒక చిన్న చూపు చూసే ఈ రోజుల్లో ఇట్లా ఉద్యోగ అవకాశాలు కల్పించడం వల్ల మీకు ఏ విధంగా అది మంచిగా అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉంది ఈరోజు. ఎందుకంటే రేవంత్ సార్ గారు మాకు చిన్న చూపు చూసే సమయంలో ఇట్లా చేసినందుకు చాలా బాగుందండి. ఈవెంట్స్ ఎట్లా జరిగినాయి అంటే రెగ్యులర్ గా మనం వేరే పోలీస్ సంబంధించి కానిస్టేబుల్ ఈవెంట్స్ కావచ్చు, ఇతర ఈవెంట్స్ చూస్తుంటాము. అదే విధంగా చేశారా? అధికారులు మీకు ఏ విధమైన ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు ఈవెంట్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి? యాక్చువల్లీ మాకు ఇక్కడ ఉన్న సార్ వాళ్ళందరూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు సార్. ప్రతి ఈవెంట్లో కూడా మమ్మల్ని ఇంకా ప్రోత్సహించారు. ఎవరిని నిరుత్సాహపరచలేదు, అందరు కూడా మాకు సహకరించారు. ఈవెంట్స్ కూడా చాలా టఫ్గా ఉన్నా కూడా మాకు కొంచెం ఎంకరేజింగ్ అనిపించింది. యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, సిగ్నల్ దగ్గర అడుక్కునే మేమే ఈరోజు సిగ్నల్ కంట్రోల్ చేసి ఒక ట్రాఫిక్ పోలీసర్ అయినందుకు మేము చాలా గర్వపడుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. జై రేవంత్ రెడ్డి. మీకు ట్రైనింగ్ ఎక్కడ ఇస్తామని చెప్పారు? ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ తర్వాత మీకు పోస్టింగ్ అనేది తర్వాత ఏర్పాటు చేస్తారు. ముందు ట్రైనింగ్ ఎక్కడ ఇస్తామని చెప్పారు? ట్రైనింగ్ ఏ విధమైన ట్రైనింగ్? అలాంటి అప్డేట్స్ ఏమి ఇవ్వలేదండి, మాకు ఇస్తామని చెప్పారు. చేసుకున్నారు, ఇంకా అప్డేట్ ఏమి ఇవ్వలేదు. మళ్ళీ తర్వాత ఎంతమంది అనేది, ఎక్కడ పోస్టింగ్ ఎక్కడ అనేది తర్వాత చెప్తామని చెప్పారు. అంతే. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ సెలెక్ట్ అవ్వడము, ఇక్కడ సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ వెళ్ళడం, దాని తర్వాత పోస్టింగ్ ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? ముందుగా సీఎం మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గారికి, అనముల రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలండి. మా ట్రాన్స్ కమ్యూనిటీ ఎంతో రుణపడి ఉందనేసి నేను కోరుకుంటున్నా. ఏంటి అని అంటే ఈ రోడ్ల మీద ఆడుకునే భిక్షాటన చేసే ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్ని ఈరోజు ఒక గవర్నమెంట్ స్థాయి ట్రాఫిక్లో మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని ముందంజ స్థాయికి తీసుకెళ్ళినందుకు నేను సీఎం గారికి చాలా అంటే చాలా రుణపడి ఉంటాను. ఈ రోజు ఒకరు వేలు పెట్టి చూపించిన వాళ్ళు అయ్యో వాళ్ళు రాని ఈరోజు ముఖం మీద వేలేసుకునే అంత దినదిన అభివృద్ధిగా చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నానండి. మాకు ఇంకా ఈవెంట్స్ కూడా మమ్మల్ని అర్థం చేసుకొని పోలీస్ వాళ్ళంతా మాకు బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. జరిగిన 4 or 5 ఈవెంట్స్ చాలా అంటే చాలా ఎవరిని నిరుత్సాహం కాకుండా ఉత్సాహపరిచే విధంగా చేశారండి. సివి ఆనంద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 2 సార్లు ఈవెంట్ చూడడానికి వచ్చాడు. ఈ రోజు ఏ రకమైన సజెషన్స్ ఇచ్చాడు? మీతో ఏం మాట్లాడాడు అందరితో సివి ఆనంద్ కమిషనర్? సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏంటి అని అంటే సార్ చాలా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సార్ మాకు మంచి మాట చెప్పారు, ఈ రోజు మీరు బాగుంటే రేపటి తరానికి మీరు ముందు బాట అవుతారనేసి, నెక్స్ట్ రానున్న రోజులలో మీరే ఒక మొదటి అడుగు అవుతారని ఇన్స్పిరేషన్స్ ఇచ్చి మమ్మల్ని ముందంజ స్థాయిలో నడిపించడానికి కృషి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటైన తర్వాత ట్రాన్స్జెండర్ విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది పైలట్ ప్రాజెక్టుగా ఫస్ట్ వీళ్ళని సెలెక్ట్ చేశారు. ఈ రోజు గోషామహల్ స్టేడియంలో దాదాపు 58 మంది ట్రాన్స్జెండర్స్ పాల్గొనగా 44 మందిని సెలెక్ట్ చేసిన పరిస్థితి. సో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని నెక్స్ట్ ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంటుంది. సో మొత్తానికి సెలెక్ట్ అయిన ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి
సర్వదా రుణపడి ఉంటాము అనే ఒక కృతజ్ఞతలు కూడా చెప్తున్న పరిస్థితి. సో వీళ్ళు నెక్స్ట్ ట్రైనింగ్ తీసుకోవడము, దాని తర్వాత పోస్టింగ్ సంబంధించి అలాట్ చేసే ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొత్తానికి ట్రాన్స్జెండర్స్ని ట్రాఫిక్ పోలీసు విభాగంలోకి తీసుకోవడము పట్ల మాత్రం ట్రాన్స్జెండర్స్ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.